నమస్కారం. గత 2-3 నెలల సంది ఆసామి వ్యవస్థ పూర్తిగా సంక్షోభంలో కూరుకుపోయింది. ఈ వ్యవస్థ పట్టించుకోవడానికి ఎవరు కూడా ముందుకు వస్తలేరు. అటు యజమానులు కానీ ఇటు గవర్నమెంట్ కానీ. మాకు పోయిన గవర్నమెంట్ ఉపాధి బతుకమ్మ తిరుడు ఇచ్చి ఉపాధి కల్పించారు. అది ఇప్పుడు కానీ ఇప్పుడు ఈ టైం లోపల ఈ ఫిబ్రవరి మార్చి లోపల ఇంతవరకు బతుకమ్మ తీయడం ఆర్డర్ వచ్చేది ఉండే, ఇంతవరకు సుధా రాలేదు. ఒక 2500 మంది ఆసాములు మరియు 15,000-18,000 మంది కార్మికులు రోడ్డున పడ్డాము. మేము ఈ ఆందోళన కార్యక్రమాన్ని 15 రోజులుగా చేస్తున్నాము. అందరినీ ఈ శాఖకు సంబంధించిన వాళ్ళను, ఇక్కడ ఉన్న ప్రజాప్రతినిధులను, ఇక్కడున్న దీనికి సంబంధించిన టెక్సో మంత్రి గారైన తుమ్మల నాగేశ్వరరావు వీళ్ళందరినీ కలవడం జరిగింది. ఈ సమస్య ఇంతవరకు ఎవరు కానీ పట్టించుకుంటలేరు. చేద్దాం చూద్దామంటారు. అందులో భాగంగానే 5 రోజుల సంది మేము రిలే నిరాదీక్ష చేస్తున్నాము. రిలే నిరాదీక్ష చేసినందులో భాగంగానే మొన్న బుధవారం రోజు గోపనాథ్ చౌరస్తలు రస్తారోకో చేయడం జరిగింది. అలాగే అందులో భాగంగా ఇవాళ ఆసామి పూర్తిగా క్షీణించకపోయినరు. దానికి మేము ఇవాళ భిక్షాటన కార్యక్రమము గోపనాథ్ చౌరస్తా నుండి కొత్త బస్టాండ్ దగ్గర చేయడం జరిగింది. మేము అయ్యా మమ్మల్ని పట్టించుకోండి, రైతు తర్వాత నేత కార్మికుడు, రైతు బంధిస్తుర్రు, రైతుకు ఉచిత కరెంట్ ఇస్తారు, రైతుకు వడ్లు కొంటారు, రైతుకు అన్ని విధాలా ఆదుకుంటుర్రు. మేము ఇన్ని విధాలా మేము నిరసన కార్యక్రమం చెప్పినా కానీ మేము కనబడతలేమా? అయ్యా మా గోడు మీకు వినబడతలేదా? ఖచ్చితంగా మా గోడు వినిపించుకొని మాకు ఉపాధి తొందరగా కల్పించాలని చెప్పి మేము కోరుతున్నాము. అయ్యా మాకు ఉచితాలు వద్దు, మాకు ఉచితాలు మీకు అవసరమే లేదు, మాకు ఉపాధి కల్పించండి, మేము చేసుకుని బతుకుతాం. కాబట్టి మాకు ఉపాధి తొందరగా యుద్ధ ప్రాతిపదికన ఉపాధి కల్పించండి. మా ఆసాంల కార్మికులను రోడ్డు పడకుండా చూడండి. మా నిరసన కార్యక్రమం మీకు వినిపిస్తలేదా? మా కడుపు మంట మీకు కనబడతలేదా? అయ్యా మా బాధలు వినండి, మాకు ఉపాధి కల్పించండి. లేకపోతే మేము పెద్ద ఎత్తున రేపు కరీంనగర్ కలెక్టరేట్ ముట్టడి కార్యక్రమం చేపడుతున్నాము. దాదాపుగా ఒక 1000 మందితోటి మేము కలెక్టరేట్ ముట్టడి కార్యక్రమం చేపడుతున్నాం. కాబట్టి దయచేసి అయ్యా ఇకనైనా మేల్కొని మా సమస్యలు పట్టించుకొని మా సమస్యను తొందరగా పరిష్కారం చేసే దిశగా మీరు ఆలోచన చేయండి. మాకు యారన్ బ్యాంక్ ఏర్పాటు చేసి మాకు ఉపాధి కల్పిస్తే మా కాళ్ళ మీద మేము నిలబడతాం. ఆసామీ వ్యవస్థ ఈడికి ఏడాది 2 ఏళ్ల సంది కుంటుపడుతూ వస్తుంది. 70% వ్యవస్థ సాంజలు పలగొట్టుకుని అమ్ముకున్నారు. ఇకనైనా మేము పూర్తిగా మరి మమ్మల్ని ఆదుకోకపోతే పైలటి రోజులు మరి ముందుకు వస్తాయి. కొంతమంది ఊటల పంటుంటారు, కొంతమంది వలసలు పోతురు. మళ్ళా భివండి, సూరత్, సోలాపూరు ఇటు దగ్గర వాళ్ళందరూ వలసలు పోతుర్రు. ఆ వలసల కార్యక్రమాన్ని మళ్ళీ పునరావృతం చేసుకుందామా? సిరిసిల్లను మళ్ళీ ఉడిశాలుగా మార్చుకుందామా? కాబట్టి దయచేసి అయ్యా మమ్మలను ఆదుకుంటే మేము బతికి బట్టగడతాం, లేకపోతే మళ్ళీ సిరిశాల ఉడిశాలుగా మారుతుందని చెప్పి ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నాను.